ఏసీలో కూర్చున్నాను హ్యాపీగా రిలాక్స్ అవుతాం అనుకుంటాం, కానీ అది కాదు. ఏసీలో కూర్చున్నా కూడా సమ్మర్ వచ్చినప్పుడు నేను బోలెడు వార్తలు చదువుతూ ఉంటా. వన్ థింగ్ దట్ హావ్ హర్డ్ ఇస్, ఇప్పుడు మనం అందరం ఇళ్లలో ఏసీలు వాడుతున్నాం. సడన్ గా ఒక కూల్ టెంపరేచర్ నుంచి హాట్ టెంపరేచర్ లోకి వస్తే బయట 45 హిట్ అవుతుంది. హార్ట్ రిస్క్ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విన్నాను. సర్టన్లీ ఏసీ గురించి మాట్లాడుకుంటే కనుక ఒక టెంపరేచర్ యొక్క వేరియేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం రూమ్ లో 18-20 పెట్టుకున్నాం, బయట 45 ఉంది. డెఫినెట్ గా దట్ ఈస్ మనము ఆ వేడి అనుగుణంగా బాడీ మార్పు చెందుతుంది మనకి. సో మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి చూస్తాం 37 డిగ్రీల సెల్సియస్ దగ్గర, కానీ బయట 45 ఉన్నా కూడా మనం 37లోనే మెయింటైన్ చేస్తాం. 39 అవ్వదు మన బాడీ టెంపరేచర్. అదే విధంగా 18లో ఉన్నప్పుడు మనం 18 రావు, 37 నుంచి మాక్సిమం అయితే 36. లైక్ దట్ వాట్ హ్యాపెన్స్ ఈస్ దిస్ ఎక్స్ట్రీమ్ వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ ఎఫెక్ట్స్ ద కార్డియాక్ మెటబాలిజం, అంటే ద వే హార్ట్ ఫంక్షన్స్. అవన్నీ మనం ఎండలో ఎట్లాగైతే టైర్డ్ అవుతాం, గుండె కూడా టైర్డ్ అయిపోయి ఆ విధంగా ఉంటుంది. విపరీతమైన చలికి వెళ్ళాం అనుకోండి, అప్పుడు కూడా గుండె మీద లోడ్ ఎక్కువ అవుతుంది. సో ఇట్ హ్యాస్ టు వర్క్ మోర్. సో అతి శీతలం, అతి వేడి ఏదైనా కూడా డెఫినెట్గా మనకి గుండె మీద దుష్ప్రభావం. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటాం, అమ్మ ఏసీలో కూర్చున్నాను హ్యాపీగా రిలాక్స్ అవుతాం అనుకుంటాం, కానీ అది కాదు. ఏసీలో కూర్చున్నా కూడా దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఇన్సెన్సిబుల్ లాసెస్, అంటే చర్మం ద్వారా చాలా వాటర్ లాగిపోతుంది. అందుకని మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఏసీలో కూర్చుంటే ఎక్కువ వాటర్ తాగాల్సి వస్తుంది తక్కువ వాటర్ కంటే. సో దట్ ఈస్ హౌ బాడీ యొక్క టెంపరేచర్ రెగ్యులేషన్ కానివ్వండి, ప్లస్ వాటర్ యొక్క రిక్వైర్మెంట్ కానివ్వండి, ఈ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ వేరియేషన్ ఉంటే కనుక డెఫినెట్గా అది గుండె మీద దుష్ప్రభావం చేయవచ్చు. If you found this video useful, like, comment, and subscribe for more health updates.